హాయ్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మనము ఈ యొక్క వీడియోలో ఇంటర్లింక్ సబ్జెక్ట్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. మనం ఒక 3 టాపిక్స్ గురించి పూర్తిగా మనము డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనము ఇంటర్లింక్ న్యూ ఇయర్ స్వాప్ పార్టీ అని చెప్పేసి మన యొక్క వాలెట్లో కనిపిస్తుంది. నోటిఫికేషన్ అనేది కూడా వచ్చింది. ఇది చాలా డేస్ అవుతుంది. చాలా మెంబర్స్ నాకు మెసేజెస్ పెడతా ఉన్నారు. వీటి గురించి నాకు కొంచెం అప్డేట్ ఇవ్వండి సార్. ఏదో ప్రైజ్ మనీ అంటున్నారు. 20,000 యూఎస్డిటీ డాలర్స్తో ప్రైజ్ మనీ కండక్ట్ చేయడం జరిగింది టాప్ 100 మెంబర్స్కి. కాబట్టి వాటి గురించి ఒక స్మాల్ అప్డేట్ ఇవ్వండి అని చెప్పారు. వాటి గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి బర్నింగ్, అంటే పాస్ట్లో మనకు ఐటీఎల్జీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి బర్న్ అయింటాయి చూడండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా మెంబర్స్కి బర్నింగ్ అయిపోయాయి. అంటే కంటిన్యూస్గా కన్సిస్టెన్స్గా మైనింగ్ చేయని వ్యక్తులకు బర్న్ అయిపోయాయి. ఆ బర్నింగ్ అయిన ఐటీఎల్జీ టోకెన్స్ని మనం ఎలా మళ్ళీ తీసుకోవాలి అనే దాని గురించి కూడా ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ ఐటీఎల్జీ టోకెన్స్ వచ్చేసి ఎక్కువగా మాకు క్లెయిమ్ చేసినప్పుడల్లా ఎక్కువగా కావాలి. డైలీ 6 times మనం మైనింగ్ చేస్తాము. ఈచ్ మైనింగ్కి మనకు ఎక్కువగా టోకెన్స్ మనకు కావాలి అంటే ఏం చేయాలి సార్ అని చెప్పేసి కూడా మెసేజెస్ పెట్టారు. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ యొక్క వీడియోలో ఈ 3 పాయింట్స్ గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాం. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద కనిపిస్తున్న గంట సింబల్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. డన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంటర్లింక్ యాప్ని మనము ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఇలా ఓపెన్ అవుతుందండి. ఇంటర్లింక్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ న్యూ ఇయర్ స్వైప్ ఏంటి అనేది దాని గురించి మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఎక్కడ మనం ఎలా ఆ వ్యాలెట్ని మనం కనెక్ట్ చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ మనకు డౌన్లో ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయండి. డౌన్లో వచ్చేసి మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక గ్లోబల్ సింబల్ అన్న ఒక ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేయండి. దీని మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు టాప్లో పైన ఎంతమంది యూజర్స్ ఉన్నారు ఇప్పటి వరకు అనేది కూడా మీకు కనిపిస్తుంది. ఓకేనా? దాదాపుగా ఎంతమంది యూజర్స్ ఉన్నారు అనేది కూడా మీకు ఇంటర్లింక్ ఐడి ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది కూడా కొన్ని మిలియన్స్లో అక్కడ కనిపిస్తుంది. టాప్లో వచ్చేసి యాప్ అండ్ వ్యాలెట్ అని ఉంటుంది. వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, న్యూ ఇయర్ స్వాప్ పార్టీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఎక్స్ప్లోర్ నవ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది, రైట్? ఇక్కడ మనము ఈ న్యూ ఇయర్ స్వాప్ పార్టీ ఏదైతే ఉందో ఈ ప్రైజ్ మనీని మనం విన్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా ఇక్కడ వ్యాలెట్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, వ్యాలెట్ని అనేది మనము కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ప్లోర్ నౌ మీద క్లిక్ చేయండి. ఎక్స్ప్లోర్ నౌ మీద క్లిక్ చేశాక ఇక్కడ పైన టాప్లో చూడండి, మీకు కనెక్ట్ వ్యాలెట్ అనే ఒక ఆప్షన్ ఉంది. కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. ఈ కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక 3 వ్యాలెట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. ఒకటి మెటామాస్క్ ఉంది, ఇంటర్లింక్ వ్యాలెట్ ఉంది, ఇంకోటి వ్యాలెట్ కనెక్షన్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఈ 3 వ్యాలెట్లో చాలా మెంబర్స్ మెటామాస్క్కి కనెక్ట్ చేసుకోకండి, ఇంటర్లింక్ వ్యాలెట్నే కనెక్ట్ చేసుకోండి. వై? బికాస్ రేపటి రోజున ఆ టాప్ 100 మెంబర్స్లో మీ పేరు ఉంటే, మీరు లిస్ట్లో ఉంటే ఎంతో కొంచెం అమౌంట్ మీకు యూఎస్డిటీ వస్తుంది కదా, అప్పుడు ఈ ఇంటర్లింక్ వ్యాలెట్లోనే యాడ్ చేస్తారు. మీరు ఇప్పుడు ఏదైతే వ్యాలెట్ కనెక్ట్ చేస్తారో ఆ వ్యాలెట్లోనే మీకు అమౌంట్ అనేది యాడ్ అవుతుందండి. సో అందుకే నేనైతే ఇంటర్లింక్ వ్యాలెట్ని నేను కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, వన్స్ ఇలా కనెక్ట్ చేసిన తర్వాత స్క్రోల్ చేయండి. ఇక్కడ ఏమేమి $20,000 ప్రైజ్ మనీ అనేది డివైడ్ చేసుకొని ఇక్కడ ఎవరెవరికి ఎంతెంత అనేది కూడా చూపిస్తారు. ఇక్కడ $10,000 వచ్చేసి లీడర్ బోర్డుకు ఉంటుంది, $10,000 వచ్చేసి కమ్యూనిటీ కాంట్రిబ్యూటర్స్కి కావచ్చు, ఇంక్లూడింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, అంబాసిడర్స్ ఉంటారు కదా, అందరికి అన్నట్టు చెప్పారు ఇక్కడ. అలానే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు అలానే స్క్రోల్ చేయండి. ఇక్కడ ఇవన్నీ సోషల్ స్కోర్స్ ఇవన్నిటి గురించి కూడా మీరు చదవండి, మీకు క్లారిటీ వస్తుందన్నమాట. ఓకే, ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అండ్ షేర్ ద డైలీ పోస్ట్ చేయడం వల్ల కూడా 100 పాయింట్స్ మనకు పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నట్టు ఇక్కడ చూపిస్తున్నారండి. సో అలానే స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ప్రైజ్ మనీ గురించి మనం చూడండి. ఇక్కడ ఈ ప్రైజ్ మనీ వచ్చేసి మనకి ఇక్కడ ఈ ప్రైజ్ మనీలో మనకు టాప్ ఫస్ట్
ఎవరైతే ఉంటారో టాప్ ఫస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి 1000 యూఎస్డిటీ వస్తుందండి. ఓకే, 1000 యూఎస్డిటీ వస్తుంది. టాప్ సెకండ్ పర్సన్కి 450 యూఎస్డిటీ వస్తుంది. టాప్ థర్డ్ టు ఫిఫ్త్ పర్సన్కి 750 యూఎస్డిటీ వస్తుంది. అంటే ఇక్కడ ముగ్గురికి కలిపి అది టాప్ థర్డ్ టు ఫిఫ్త్ ఆ ముగ్గురికి కలిపి 750 యూఎస్డిటీ వస్తుంది. ఇలా టాప్ 61 to 100 మెంబర్స్ ఎవరైతే ఉంటారో టాప్ 61 to 100 మెంబర్స్ ఆ 40 మంది ఎవరైతే ఉంటారో 40 మందికి కలిపి 1400 యూఎస్డిటీ అనేది వస్తుందండి. ఓకే, 1400 యూఎస్డిటీ అని వస్తుంది. ఇది ఒక్కరికి కాదు యూఎస్డిటీ అనేది, ఆ టాప్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కలిపి యూఎస్డిటీ వస్తుంది. టాప్ 1కి అయితే 1000 యూఎస్డిటీ మ్యాండేటరీ, ఫిక్స్ అది ఫిక్స్. ఒక పర్సన్ 1000 యూఎస్డిటీ తీసుకుంటాడు. టాప్ సెకండ్ పర్సన్కి 450 యూఎస్డిటీ, అది కూడా ఒక పర్సనే తీసుకుంటాడు. ఇప్పుడు టాప్ థర్డ్ టు ఫిఫ్త్ ఇక్కడ 3 మెంబర్స్ యాడ్ అవుతారు, ముగ్గురికి కలిపి 750 యూఎస్డిటీ వస్తుందండి. ఇలా దాదాపుగా 20,000 యూఎస్డిటీ, దాదాపుగా మన ఇండియన్ కరెన్సీలో 19 లక్షల రూపాయలు టాప్ 100 మెంబర్స్కి ఇవ్వబోతున్నారండి మీరు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ యొక్క వ్యాలెట్ కనెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే ముఖ్యంగా దీంట్లో వచ్చేసి కంప్లీట్గా మనము యూఎస్డిటీ డాలర్స్ని మనము వ్యాలెట్లో యాడ్ చేసి మనము ఈ యొక్క ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఏదైతే ఉంటుందో ఈ వ్యాలెట్లో మనకి ఎక్స్చేంజెస్లో చాలా కాయిన్స్ ఉంటాయి, ఇథీరియం కావచ్చు, బీటీసీ కావచ్చు, మనం స్వాప్ చేసి కొనుక్కొని మళ్ళీ మనము బినాన్స్ కావచ్చు, మెటామాస్క్ కావచ్చు ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ట్రాన్సాక్షన్ అక్కడికిక్కడ ట్రాన్సాక్షన్ అనేది ఎక్కువ చేయాలి మనం. ఇది చేస్తేనే మన స్కోర్ బోర్డ్ అనేది పెరుగుతుంది, మన స్కోర్ వాల్యూ పెరిగి ఆ టాప్ 100 మెంబర్స్లో మనం ఉండగలుగుతామండి. బట్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే దీని పరంగా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ మాత్రమే చేయాలి. ఓకే, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ మాత్రమే చేయాలి. మనకు కూడా ఎంతో కొంచెం వస్తుంది కదా చేద్దామంటే ఇంపాసిబుల్, అది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అది. ఓకే, సో దీంట్లో వరల్డ్ వైడ్గా ఈ క్రిప్టో ఎక్స్చేంజెస్లో చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా మేధావులు ఉన్నారండి. ఓకే, క్రిప్టో ఎక్స్చేంజెస్లో సో వాళ్ళతో పోల్చుకుంటే మనకున్న నాలెడ్జ్ చాలా తక్కువ, అంటే నాకైతే తక్కువనే ఉంది నాలెడ్జ్ క్రిప్టో ఎక్స్చేంజెస్ బేస్ చేసుకుంటే. బట్ అంత పూర్తి కాకపోయినా బేసిక్ నాలెడ్జెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే ఇంపాసిబుల్ అనమాట. నేనేం చెప్తాను, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ మాత్రమే దీంట్లో కొనడం కావచ్చు, అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ చేయండి. వితౌట్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఏది చేయకండి. క్లారిటీ అందరికీ? వితౌట్ ఎక్స్పీరియన్స్ ఇది ఎవరు కూడా చేయకండి. ఒకసారి మనం బ్యాక్ వద్దాం. ఇంకా చాలా మెంబర్స్ కూడా కొందరు అంటూ ఉన్నారు ఏంటంటే, సరే ఇప్పుడు పాస్ట్లో ఏదైతే మనము టోకెన్స్ మనము క్లెయిమ్ చేసినప్పుడు, విచ్ మీన్స్ మనం క్లెయిమ్ చేసి ఒక 3000, 5000, 10,000 కాయిన్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకే, కాయిన్స్ మన దగ్గర ఉన్నాయి. దాంట్లో ఒక 2 days మైనింగ్ చేయకపోతే అందరివి జీరో అయిపోయాయి. ఇప్పుడు ఆ కాయిన్స్ మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలంటే ఎలా చేయాలి సార్? బర్నింగ్ అయిన కాయిన్స్ని మనం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అంటే సింపుల్ అండి. మీరు ఏం చేయాలి అంటే 28 days కంటిన్యూస్గా 28 days మీరు మైనింగ్ కరెక్ట్గా చేస్తే, డైలీ 6 times మైనింగ్ మీరు కరెక్ట్గా చేసినట్టయితే 28 days అండి మైనింగ్ చేయాలి. 28 days మీరు మైనింగ్ చేయాలి. డైలీ 6 times మైనింగ్ చేస్తేనే మీరు ఆ బర్న్ అయిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఐటీఎల్జీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకే, బర్నింగ్ అయిన కాయిన్స్ని మీరు 28 days కంటిన్యూగా 6 times మీరు మైనింగ్ చేస్తే తప్ప బర్న్ అయిన కాయిన్స్ మీకు రిటర్న్ రాదు. క్లారిటీ? సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు మైనింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మైనింగ్ వస్తుంది. నా నెక్స్ట్ సైకిల్ వచ్చేసి ఇంకా 1 hour 50 minutes 50 seconds చూపిస్తుందండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, బర్నింగ్ స్ట్రీక్స్. ఇక్కడ మనకి హిస్టరీలో మనకు బర్నింగ్ అయిన రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా హిస్టరీ అంటే ఇక్కడ నాకు 0 ఉందండి, ఎటువంటి రికార్డ్స్ లేవు. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి మీ బర్నింగ్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయని. కానీ నా అండర్లో పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బర్న్ అయిన లిస్ట్ కూడా ఇక్కడ ఉంటాయండి. వీళ్ళందరూ బర్న్ అయ్యాయి, డైరెక్ట్ ఇండైరెక్ట్ మెంబర్స్ చాలా మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ వచ్చేసి బర్నింగ్ అయిపోయాయి ఆల్రెడీ. ఓకే, వీళ్ళందరూ మళ్ళీ ఈ కాయిన్స్ అనేటివి రిటర్న్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. వీళ్ళు రిటర్న్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. 28 days కంటిన్యూగా మైనింగ్ చేస్తే 6 times మైనింగ్ చేస్తే వచ్చే ఛాన్స్ అనేది ఉందండి వీళ్ళకు. 6 times అనేది మైనింగ్ కంపల్సరీగా చేయాలి. ఓకే,
సో అండ్ వన్ మోర్ థింగ్, చాలా మెంబర్స్ సార్ ఇప్పుడు ఈ కాయిన్స్ అనేది మనము ఐటీఎల్జీ కాయిన్స్ అనేది మనం ఎక్కువగా పెంచుకోవాలి అని అంటే ఏం చేయాలి సార్ అని అడుగుతూ ఉన్నారు. సింపుల్ అండి, మీరు డైలీ మైనింగ్ పర్ఫెక్ట్గా చేస్తూ ఉండాలి. కంటిన్యూస్గా డైలీ 6 టైమ్స్ కన్సిస్టెన్సీగా ఒక రోజు కూడా మిస్ అవ్వకుండా మీరు డైలీ మైనింగ్ చేయాలి. మైనింగ్ చేసినప్పుడల్లా మీకు కాయిన్స్ అనేది వస్తూ ఉంటాయి. అలాగే టీమ్ని పెంచుకోవడం వల్ల కూడా మీకు కాయిన్స్ పెరుగుతాయండి. మీరు టీమ్ని ఇంక్రీజ్ చేసుకుంటే కాయిన్స్ అనేది చాలా పెరుగుతాయి. ఇప్పుడు మ్యాండేటరీ కాదు టీమ్ అనేది. ఓకే, సో మీరు సింగిల్ పర్సన్ ఉన్నారు అంటే ఓకే, నాట్ అ ఇష్యూ. మీరు ప్రతి మైనింగ్లో ఒక 30 కాయిన్స్ వస్తాయి, 30 ఐటీఎల్జీ కాయిన్స్ వస్తాయి, దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, బట్ మీకు ఎక్కువగా కావాలనుకుంటే మీ అండర్లో ఒక 10 మందో 20 మందో 30 మందో టీం ఉన్నారనుకోండి, మీకు క్లైమ్ చేసినప్పుడల్లా 200-300 కాయిన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో ప్రతి ఒక్కరు కూడా టీమ్ని చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దట్టు ఇక్కడ ఫ్రీగా కాబట్టి ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేసేది కూడా లేదు కాబట్టి ఒక 10 మందికి చెప్పినా జాయిన్ అవుతారు, ప్రాబ్లం లేదు. అది మీ చాయిస్, జాయిన్ చేసుకోవాలా లేదా అనేది అది మీ చాయిస్. బట్ మీకు కాయిన్స్ ఎక్కువ కావాలి, ఐటీఎల్జీ కాయిన్స్ ఎక్కువ కావాలంటే చేసుకోండి. బట్ ఇక్కడ కనిపిస్తున్న నా దగ్గర ఇప్పుడు వచ్చేసి 124,815 ఐటీఎల్జీ కాయిన్స్ ఉన్నాయి. మరి రేపటి రోజున ఐటీఎల్కి మనము కన్వర్ట్ చేసినప్పుడు ఇన్ని కాయిన్స్ నాకు వస్తాయంటే రావండి. ఓకే, నా బర్నింగ్ స్ట్రైక్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. నా బర్నింగ్ స్ట్రైక్స్ మీద డిపెండ్ అయ్యి, ఓకే, బర్నింగ్ స్ట్రీక్స్ మీద డిపెండ్ అయ్యి, అలాగే డైలీ మైనింగ్ ఎలా చేస్తున్నాం ఏంటనేది డిపెండ్ చేసుకొని మనకు ఐటీఎల్ కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఐటీఎల్ కాయిన్స్ని మనము బై చేసుకోవడానికి, సెల్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ ఐటీఎల్జీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మనకు ఇన్ని ఉన్నాయి కదా అని చెప్పేసి ఇన్ని మాత్రమే మనకు ఐటీఎల్ కాయిన్స్ ఇస్తారంటే తప్పండి. ఓకే, నా అంచనా ప్రకారం అయితే ఒక 10,000 ఐటీఎల్జీ టోకెన్స్కి ఒక 500 ఐటీఎల్ కాయిన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నా. బట్ విల్ సీ నెక్స్ట్ అఫీషియల్గా అప్డేట్ ఏమొస్తుంది అనేది కూడా మనం చూద్దాం. క్లారిటీ అందరికీ? ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్, మీకు కాయిన్స్ ఇంకా పెరగాలి అంటే గ్రూప్ మైనింగ్ చేయండి. ఇక్కడ లాస్ట్లో 4th ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే పైన టాప్లో ప్లస్ సింబల్ ఉంటుంది. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు ఒక గ్రూప్ ఐడి అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఒక 3 గ్రూప్స్ అయితే ఉన్నాయి మనకు. ఓకే, ఇక్కడ చూడండి, ఇలా నేను డైలీ మైనింగ్ చేస్తూ ఉంటాం గ్రూప్స్లో. ఓకే, ఇలా మీరు గ్రూప్ అనేది కూడా యాడ్ చేసుకోండి. అంటే ఇలా గ్రూప్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇంకొక 2-3 గ్రూప్స్ కూడా క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేస్తాను నేను కూడా. సో మీరు కూడా ఇలా గ్రూప్ అనేది క్రియేట్ చేసుకుంటే ఒక టైంకి ఒక గ్రూప్కి మనకు 150 నుంచి 180 ఐటీఎల్జీ టోకెన్స్ వస్తాయండి. జస్ట్ సింగిల్ టైమింగ్ మైనింగ్ ఇది. మార్నింగ్ ఒక్కసారి వస్తుంది మైనింగ్ అంతే. ఓకే, సో ప్రతి ఒక్కరు ఇలా సెక్యూరిటీ గ్రూప్స్ కూడా క్రియేట్ చేసుకొని మైనింగ్ చేయండి, మీకు ఒక బెటర్గా ఉంటుంది. ఇంటర్లింక్ అనే ప్రాజెక్టు పరంగా మీరు గివప్ చేయకండి. ఓకే, దీన్ని లైట్గా తీసుకోకండి. వై? బికాజ్ పాస్ట్లో మన పై నెట్వర్క్ సంస్థ ఏదైతే ఉందో లాస్ట్ టైంలో జాయిన్ అయిన వ్యక్తులు, అంటే చివరి డేస్లో జాయిన్ అయిన వ్యక్తులు, అంటే ఇంకొక 2 నెలల్లో లిస్ట్ అవుతుంది ఇంకా ఈ కాయిన్ అని జాయిన్ అయిన వ్యక్తులు చాలా బాధపడ్డారండి. చాలా బాధపడ్డారు. ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యి వాళ్ళు మైనింగ్ చేసుకున్నారు చూడండి, అప్పుడు వాళ్ళందరూ లక్కీ పర్సన్సే. ఒక్క లిస్ట్ అయిన రోజే $3 పోయిందండి ఒక పై కాయిన్ వాల్యూ. లిస్ట్ అయిన రోజే $3 పోయింది. ఓకే, ఈరోజు కూడా ఈ యొక్క ఇంటర్లింక్ కమ్యూనిటీ అనేది చాలా పెద్దది. ఇంటర్లింక్ కమ్యూనిటీ క్రిప్టోలో ఎలా ఉంటుందంటే కమ్యూనిటీ ఎంత పెద్దగా ఉంటే అంత బెటర్గా ఉంటుంది. ఈ కాయిన్ అనేది ఎక్కువ హోల్డింగ్ ఉంటే అంత పంప్ అవుతుంది అనమాట. ఓకే, హోల్డింగ్ ఎక్కువ చేయడం వల్ల కూడా క్రిప్టో ఎక్స్చేంజెస్లో కాయిన్స్ వాల్యూ పంప్ ఎక్కువ అవుతుంది, సేలింగ్ కాకుండా. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వండి. మీరు ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదు ఇక్కడ రిఫరల్ కోడ్ కూడా ఇస్తాను. ఓకే, సో ఆ రిఫరల్ కోడ్ చూసుకొని 100% ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి మర్చిపోకుండా. అలాగే మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రావట్లేదా, ఇక్కడ థంబ్నెయిల్ ఇస్తాను, మన ఛానల్లో వీడియో ఉంది చూడండి. అలాగే మీరు వ్యాలెట్ ఇంకా క్రియేట్ చేసుకోలేదా, వ్యాలెట్కి సంబంధించింది కూడా ఒక థంబ్నెయిల్ ఉంది. ఏంటి సార్ మళ్ళీ వ్యాలెట్ అంటే, కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు చెప్తున్నాను. వ్యాలెట్ అంటే మళ్ళీ ఇక్కడ ఇలా మన గ్లోబల్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన యాప్ వ్యాలెట్ ఉంది కదా, వ్యాలెట్లోకి వెళ్తే డైరెక్ట్గా మీకు ఓపెన్ అవ్వదండి. ఓకే, క్రియేట్ ఏ వ్యాలెట్ అని ఉంటుంది. ఆ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని పరంగా కూడా మనం వీడియో చేసాం. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని పరంగా కూడా మీకు ఒక స్పష్టత ఇచ్చానండి. ఓకే,
అందరికీ క్లారిటీ కదా, న్యూ ఇయర్ స్వాప్ పరంగా కావచ్చు, ఆ ప్రైజ్ మనీ గురించి కావచ్చు, అది ఎలా చేసుకోవాలనేది కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే చేయండి. ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్ మాత్రం అస్సలు ఆ యొక్క ప్రైజ్ వస్తుంది కదా అని చెప్పేసి ఆశపడి మీరు డాలర్స్ యాడ్ చేసుకొని మీరు అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మరీ చేయకండి. ఓకే, నేను మాత్రం ఇది సజెషన్ చేయను ఎవరికి కూడా. ఓకే, బట్ ఏంటంటే అప్డేట్ వచ్చింది కదా ఏంటని ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉన్నారు. సో అందుకే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి. ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వలేదా, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉన్నాయా, వెంటనే వీడియోలో ఈ యొక్క ఛానల్ వీడియోలో మీరు కామెంట్లో మెసేజ్ చేయండి, చూసి మీకు రిప్లై ఇస్తానండి. ఇంకా మీరు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. జై హింద్.